హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నరసింహస్వామి కోపం వెంటనే శాంతించలేదని మీకు తెలుసా? ఆ ఉగ్ర రూపాన్ని తన ప్రియ భక్తుడు ప్రహ్లాదుడు వినయమైన ప్రార్థన కూడా తక్షణమే ఆపలేకపోయింది. 3 లోకాల్లో అల్లజడి మొదలైంది. లోక సామ్యాన్ని భంగం కలుగుతుందని భావించిన దేవతలు మహాదేవుడు శివుణ్ణి ఆశ్రయించారు. మొదట వీరభద్రుడు ప్రయత్నించిన పరిస్థితి మాత్రం మారలేదు. అప్పుడు శివుడు తన అత్యంత శక్తివంతమైన రూపం శరభ అవతారంగా ప్రత్యక్షమయ్యాడు. ఇది యుద్ధం కాదు, సృష్టిని సమతుల్యంలో నిలిపే ఒక దివ్య క్షణం. ఆ సమయంలో నరసింహుడు నిజాన్ని గ్రహించాడు. శరభ పరమేశ్వరుడని తెలుసుకొని భక్తితో శివ అష్టోత్తరాన్ని పఠించాడు. ఇది గెలుపు ఓటమి కథ కాదు. విష్ణువు శివుడు ఇద్దరు ఒకే పరమసత్యానికి రూపాలు. భక్తితో చేసిన పని ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రహ్లాదుల్లా నమ్మకంతో ముందుకు సాగితే శ్రీహరి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఈ దివ్య కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.